గాజువాక, దువ్వాడ ఏరియాలలో రాత్రి వేళల్లో నాకాబందీ, ప్రజలు పోలీసులకు సహకరించాలి. సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్స్ శ్రీమతి లతా మాధురి పర్యవేక్షణలో సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు ఆధ్వర్యంలో దువ్వాడ, గాజువాక మరియు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో విస్తృత స్థాయిలో నాకాబందీ, వాహనాల తనిఖీలు మరియు నైట్ బీట్ నిర్వహించడం జరిగింది. నాకాబందీ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు దొంగిలించబడిన వాహనాల గుర్తింపు, నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. రాత్రి వేళల్లో అనవసరంగా సంచరిస్తున్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జి.డి. బాబు మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర అవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలని, పోలీసులు నిర్వహించే తనిఖీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలకు ముఖ్య సూచనలు: రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై సంచరించవద్దు. వాహనదారులు తమ వద్ద ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును వెంట ఉంచుకుని పోలీసులు కోరిన వెంటనే చూపించాలి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్కు సమాచారం అందించాలి. పోలీసుల తనిఖీలకు పూర్తి సహకారం అందించి నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు భాగస్వాములు కావాలి. దువ్వాడ, గాజువాక మరియు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు ఇకపై కూడా నాకాబందీలు, వాహనాల తనిఖీలు మరియు నైట్ బీట్లను మరింత పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ ఎస్ఐ శ్రీమతి లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సురేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖకు సహకరించాలని సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు విజ్ఞప్తి చేశారు.